సహజంగా వివాదాలకి దూరంగా ఉండేటువంటి జక్కన్న డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు నెట్జన్లకి దొరికాడు బాగా. ఎందుకనంటే మహేష్ బాబుతో తీసినటువంటి సినిమాకి వారణాసి అని పేరు పెట్టారు. దానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేస్తూ ఒక ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్లో విజేంద్ర ప్రసాద్ ఆయన తండ్రి అలాగే ఆయన ఇంకా ప్రముఖులు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, రాజమౌళి సక్సెస్ వెనుక హనుమాన్ ఉన్నాడు, హనుమానే నడిపిస్తున్నాడు రాజమౌళిని అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాజమౌళి గారు మాట్లాడుతూ హనుమాన్ లేరు నా వెనక హనుమాన్ ఎవరు లేరు, నేనే కష్టపడి సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నాను అనే యాంగిల్లో ఆయన మాట్లాడాడు. కరెక్ట్గా ఇక్కడే నెట్జన్లకి కోపం వచ్చింది, కొంతమంది నొచ్చుకున్నారు, కొంతమంది విభేదిస్తూ ఉన్నారు. దాదాపు 48 గంటల నుంచి సోషల్ మీడియాలో రాజమౌళి గారిని ఆడుకుంటున్నారు నెట్జన్లు. కాకపోతే ఆయన ఒక సెన్స్ తోటి అన్నారు, కొంతమంది ఇంకొక రకంగా అర్థం చేసుకొని ఈ దాడి కొనసాగిస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ వారణాసి సినిమా నేపథ్యం ఏంటి అని అంటే, అక్కడ అసలు ఆ సినిమా ఏంటి అనేది లీక్ అయిపోయింది సుమారుగా. అసలు ఏ సబ్జెక్ట్ని ఎంచుకొని ఉండొచ్చు రాజమౌళి అనేది ఆయన మాటల్లో కానీ లేదంటే ఆ సినిమాకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మహేష్ బాబు హీరోగా శ్రీరాముడిగా దాదాపు 30 minutes కనిపిస్తారట. త్రేతాయుగానికి వెళ్తాడు ఆయన. అక్కడ శ్రీరాముడిగా ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక మానవ ప్రతిరూపంగా ఆ శ్రీరాముడిని చూపించేటువంటి ప్రయత్నంలో మహేష్ బాబుని చూపించాడు. ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి మహాభారతానికి లింకప్ చేశాడట ఆ సినిమాలో. అంటే మహాభారతం నెక్స్ట్ ఉండబోతుంది, ఆ సినిమాలో టాలీవుడ్లో ఉన్నటువంటి అందరు హీరోలని రాజమౌళి ఉపయోగించుకుంటారు అనేది కూడా వినిపిస్తుంది. ఇది సంక్షిప్తంగా దాన్ని. ఆ సందర్భంగా నేను రాముని కాదు, హనుమంతుడిని కాదు, రాముడు లేడు హనుమంతుడు లేదు నా వెనక అని చెప్పి ఆయన క్యాజువల్గా కామెంట్ చేశాడు. ఇంకా ఆ కామెంట్ని పట్టుకొని నెట్జన్లు రాజమౌళిని వెంట మామూలుగా పడుతున్నారు. నీకు రాముడు అవసరం లేదు, హనుమాన్ అవసరం లేదు, మరి నువ్వు రాముడిని హనుమాన్ని బేస్ చేసుకొని నువ్వు ఎందుకు కథలు రాస్తున్నావు, నువ్వు ఎందుకు సినిమాల్లో కథలుగా ఉపయోగించుకొని హిందూ దేవుళ్ళని మీరు చిత్రీకరిస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంతమంది ఆయన మీద బాగా విరుచుకుపడుతున్నారు. విజేంద్ర ప్రసాద్ చెప్పింది ఆయన కాదంటున్నారు. అంటే తండ్రి చెప్పిన దాన్ని కొడుకు కాదంటున్నాడు. అంటే ధిక్కారమే కదా, ధిక్కార స్వరమే కదా.